మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953వ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. మంగళవారం జూలై 8, 2025. నమ్మదగినవాడు మరియు నీతిమంతుడు. ఈనాటి ధ్యానాంశం నమ్మదగినవాడు మరియు నీతిమంతుడు. ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు 32, 1 నుండి 5 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కీర్తనలు 32, 2వ వచనం. నేను 20 సంవత్సరాలకు పైగా వివిధ వేదికలపై పియానో వాయించాను. ఇప్పుడు నేను ఒక చర్చి పియానిస్టుగాను, ఒక పియానో టీచరుగాను దేవునిచే ఆశీర్వదించబడ్డాను. ఒక్క తప్పు కూడా లేకుండా పాట మొత్తం వాయించాలనేది అత్యంత ప్రతిభావంతులైన పియానిస్టులు కూడా సాధించాలని ఆశించే ఒక గొప్ప సాధన. ఏళ్ల తరబడి నేర్చుకోవడం మరియు అభ్యాసం చేయడం వలన ఆ అనుభవం నేను ఎక్కువ పొరపాట్లు చేయకుండా కొద్ది పొరపాట్లు మాత్రమే చేయడానికి నాకు సహాయపడింది. అంతేకాక నేను చేసే ఆ కొద్ది పొరపాట్లను వింటున్న వారు గుర్తించలేరు. కానీ నేను వాయించే ప్రతి పొరపాటు నాకు తెలుస్తుంది. ఇక ముందు తప్పులు లేకుండా వాయించడానికి నన్ను నేను ప్రోత్సాహపరుచుకొనుటకు మొదట నన్ను నేను క్షమించుకొనుట అవసరం. మనం అనుదిన జీవితంలో చేసే అనేక తప్పుల గురించి ఇతరులకు తెలియకపోవచ్చు గాని అవన్నీ దేవునికి తెలుసు. ఆ పొరపాట్లు సరిదిద్దుకోలేనివి. కానీ అవి క్షమించబడుటకు నమ్మదగిన మరియు నీతిమంతుడైన దేవుని దగ్గర ఎల్లవేళలా ఒప్పుకొనదగినవి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. సంగీతంలో పొరపాటుగా వాయించిన దానికంటే దారుణమైన వాటిని చేసి దోషినైన నేను చేసే ప్రతి తప్పును చూస్తున్నప్పటికీ నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుణ్ణి తలంచుకున్నప్పుడు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది. నేను కార్యాలను మరింత మెరుగ్గా చేయడానికి దేవుడు ఎప్పుడూ నాకొక మరొక అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడు. నిరంతరం కొనసాగే ఈ క్షమాగుణమును నేను కలిగి ఉండాలని, ఇతరులు కూడా కలిగి ఉండునట్లు వారిని ప్రేరేపించాలని నేను ఆశిస్తున్నాను. నేటి ధ్యానం: నేను నా పాపాలను ఒప్పుకుంటే వాటిని క్షమించడానికి దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు. ప్రార్థన: ఓ దేవా, మా పాపాలను క్షమిస్తున్నందుకు, దోషము నుండి విముక్తులవడానికి మాకు మరొక అవకాశం ఇస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఇతరుల పట్ల క్షమాగుణమును చూపడానికి మాకు సహాయము చేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనాంశం: దోషభావనతో నలిగిపోతున్నవారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు జేమ్స్ కెయిన్, కెంటకీ, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.